హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా యోగా చేస్తున్నారా? చేస్తుండండి, మంచిగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. సో ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఇటీవల కాలంలో అందరూ ఎదుర్కొన్నటువంటి సమస్య చక్కటి మంచి పరిష్కారం మన ఈ ఆసనం. మనము అనేక రకాల టెన్షన్స్, ఇటు ఫ్యామిలీ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, స్టూడెంట్స్ అయితే స్టడీస్ పరంగా సెక్షన్లు కావచ్చు, ఏదో విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, టెన్షన్స్ గురవుతున్నాం. సో మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడటానికి, రిలాక్స్ అవ్వడానికి దీని మంచి ఆసనం ఇది. ఈ ఆసనం పేరు మనకి శశాంకాసన. శశాంకాసన వల్ల మనము బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి బ్రెయిన్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైనా మనం బాగా ఒత్తిడికి గురవుతున్నాము, మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ ఆసనం రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు కొన్ని రోజుల్లోనే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. సో మరి ఆలస్యంకి మనం ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. ఇందులో మనము ఇట్లా వజ్రాసనంలో కూర్చున్నారు కదా, ఇలా సేపు ఇదే వజ్రాసనంలో కూర్చుండి దాని తర్వాత ఇట్లా బ్యాక్ పెయిన్ ఇలా ఉన్న తర్వాత మీరు కొద్దిగా లెగ్స్ మధ్య కూర్చుని లోన్ పెట్టుకోండి. ముఖ్యంగా ఇక్కడ మీ బటక్స్కి మన మడమలు ఉంటాయి కదా, మడమలు టచ్ అయ్యే విధంగా చూసుకోండి, పెట్టకుండా చూసుకోండి. మీరు స్లోగా మీ హ్యాండ్స్, ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఈ 2 వేరియేషన్ చూపిస్తాను. ఫస్ట్ వేరియేషన్ మీరు ఈ 2 లాస్ట్ చేసుకొని స్లోగా మీరు బయట చేయండి. శిరస్సు నాలుగు కాకుండా పెట్టుకోండి. చూసారు కదా, మీకు ఈ ఆసనం వేసిన తర్వాత మీకు ఎంత ఆటోమేటిక్ మీ బ్రెయిన్ రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది, అంటే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో ఈ ఆసనం కనుక మీరు ప్రతిరోజు ఈ ఆసనం మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నా కూడా మానసిక ఒత్తిళ్ళు తగ్గడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. సో మరి ఎందుకు ఆలస్యం, ఈ ఆసనం ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ కొట్టండి. ఇంకా నా ఛానల్ యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్ని అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, దాదాపు 100 పైన వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. వాటన్నిటిని చూస్తూ మీరు కూడా యోగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.